బీసీ సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డది అనేది మీరందరూ గమనిస్తున్నారు. నిన్ననే మన ఈ జగద్గిరిగుట్ట బీసీ బిడ్డ, ఇవాళ నేను జగద్గిరిగుట్టలో ఉన్నా, సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానానికి ప్రయత్నం చేసింది ఉప్పల్లో. అంటే బీసీ సమాజంలో ఎలాంటి అశాంతి నెలకొన్నదు అనేది ఇవాళ మనం అందరం గమనించుకోవాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత వంచనకు దగాకు గురి చేసింది అనేది ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఇది జరుగుతుందనే వాళ్ళు మన హామీలను వమ్ము చేయడానికే ప్రయత్నం చేస్తారనే పోయిన సంవత్సరం ఆగస్టులో నేను నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష చేసిన తర్వాత బీసీ బిల్లులు పెట్టిన తర్వాత ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినాం 22 రోజులు. కానీ చివరికి మనకు శూన్యహస్తమే మిగిలింది. మళ్ళీ మొన్న జూలై పోయిన నెల 28 తారీఖు, నవంబర్ 28 తారీఖు నాడు నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష ప్రారంభించినాం. 24 గంటలు గడవక ముందుకే బలవంతంగా నన్ను మా ఇంటి దగ్గర నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించిండ్రు. గాంధీలో ప్రతిరోజు దీక్ష విరమించమని ఒత్తిడి కూడా పెట్టిండ్రు. చివరికి నిన్నటి రోజున పోలీసులు, డాక్టర్లు ఇద్దరూ కలిసి సరే నాకేదో మర్యాదపూర్వకంగా నా రక్షణ కోసం అన్నట్టుగా వాళ్ళు దీక్ష విరమించుకొని కోరితే, నేను దీక్ష విరమించేది లేదు, ఖచ్చితంగా కొనసాగిస్తాను అని, కాకపోతే మీకు ఇబ్బంది అయితే డిశ్చార్జ్ చేయండి, నేను మా ఇంటి దగ్గరనే ప్రారంభించిన, మా ఇంటి దగ్గరనే కొనసాగించాలనుకున్నా, మీరు బలవంతంగా పట్టుకొచ్చారు, మీరు ఇక్కడ నన్ను బలవంతంగా మాత్రం దీక్ష విరమింపజేయలేరు అని అన్నప్పుడు బలవంతపు డిశ్చార్జ్ చేయించి వాళ్ళు ఇంటి దాకా పోలీసులు ఫాలో అప్ అవుతూ ఇంటి దగ్గర దించి రావడం జరిగింది. కనుక ఇవాళ పరిస్థితి ఏంటంటే, గత చరిత్రలో స్థిరంగా ఉండి ఆమరణ దీక్షలు చేసే ఉద్యమాలే ఉన్నాయి. గాంధీ నుంచి కృష్ణమాదిగన్న నుంచి కేసీఆర్ వరకు కూడా. కానీ ఇవాళ చరిత్రలోనే ఒక కొత్త పోరాట రూపం నిరాహార దీక్ష, ఆమరణ దీక్షతో కూడుకున్న సంచారం. ఎందుకనంటే నేను ఇంటికాడ దీక్ష చేస్తూ కూర్చుంటున్నా, కానీ నా పల్లెల్లో నా బీసీ సర్పంచ్లను ఓడించే కుట్రలు జరుగుతున్నాయి. ఇంకోవైపు నా బీసీ బిడ్డ సాయి ఏమో గాంధీ హాస్పిటల్లో చావు బతుకుల్లో పోరాటం చేస్తున్నాడు. అందుకని ఇవాళ గాంధీకి పోవాల్సిన సందర్భం ఉన్నది. నా ప్రాణం అక్కడ ఉన్నది, గాంధీలో ఉన్నది, నా ప్రాణం పల్లెల్లో ఉన్నది. కనుక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మా ఒక దగ్గర కూర్చొని చేసే ఆమరణ నిరాహార దీక్షను సంచార ఆమరణ నిరాహార దీక్షగా మార్చుకుంటూ నేను నా ప్రజల దగ్గరికే బయలుదేరుతున్నాను. నా బీసీ బిడ్డల దగ్గరికి, నా తమ్ముడు సాయి చారి దగ్గరికి. ఇవాళ
గెలుపు కోసం ఎంతటి పోరాటాలకైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి మీరు కూడా సిద్ధం కావాలి.